హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. బీరకాయ ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే అసలు బీరకాయ పచ్చడి అని కూడా తెలియదు, అంత కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఇలా కలుపుకొని తింటే ముద్దకి చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి వేరే కర్రీ కూడా అవసరం లేకుండా బీరకాయ పచ్చడితోటి తినేయచ్చు అన్నం అంతా కూడా. ఇంకా ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఇక్కడ నేను 300 గ్రామ్స్ బీరకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. కొంచెం పొట్టు అయితే తీసేసాను. మీకు ఒకవేళ పొట్టుతో కావాలి అనుకుంటే పొట్టుతో కూడా వేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం తీసేసాను. బీరకాయలు కట్ చేసేటప్పుడు కొంచెం టేస్ట్ కూడా చూడాలి, చేదుగా కూడా ఉంటాయి. సో అందుకని ఫస్ట్ అయితే ఒకసారి కట్ చేసే కాయనైతే టేస్ట్ చూడండి. ఇంక ఇప్పుడు మధ్యలో కట్ చేసేటప్పుడు కూడా కొంచెం పురుగు ఉంటే కూడా తీసేయండి. ఇప్పుడైతే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే అన్ని కూడా వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను. కారం అయితే చాలా ఉంటుంది, సో అందుకని ఒక 10 వరకు తీసుకున్నాను పచ్చిమిర్చి. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత పల్లీలు, ధనియాలు, 7-8 వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర అన్ని వేసుకొని ఒక్కసారి మూత పెట్టి 2 మినిట్స్ మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అన్ని కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన పచ్చిమిర్చి అన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఇదే కడాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసుకుంటున్నాను. వేసుకోగానే మళ్ళీ మనం కలపకూడదు. సో ఇప్పుడైతే దీని మీద ఒక 1 టమాటో కట్ చేసి అయితే వేసుకున్నాను. 2 మినిట్స్ మాత్రం మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, బీరకాయలో కూడా వాటర్ అనేది వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్ అయితే కూడా ఉడికిపోతాయి టమాటా అలాగే బీరకాయ కూడా. ఇప్పుడైతే ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇంకా చల్లారితేనే మనం అయితే మిక్సీ పట్టుకోవాలి. అందుకని ఇంక ఇప్పుడైతే ఇవి రెండు కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, ధనియాలు ఇవైతే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ అయితే ఎక్కడ కూడా యాడ్ చేయలేదు నేను. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగా అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే మనం ముందుగా ఉడికించుకున్న బీరకాయ కూడా చల్లారిపోయిందండి. సో అవి కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా కొంచెం అయితే చింతపండు వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. చింతపండు వేయడం వల్ల కొంచెం పులుపుగా కూడా ఉండి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా పచ్చడి మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే బాగా మెత్తగా అయితే అయ్యే వరకు అయితే పట్టుకోకూడదు చట్నీ. ఇంకా చాలా బాగుంటుంది కొంచెం మనం బరకగా పట్టుకుంటేనే. ఇంకా ధనియాలు, పల్లీలు అవన్నీ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. పోపు చేసుకోవాలి, అందుకని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. పచ్చడిలోకి కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో ఇక్కడైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కొంచెం వేసుకున్నాను. ఇక్కడ ఒక 2-3 అయితే కట్ చేసి వేసుకున్నాను. వెల్లుల్లి, కరివేపాకు, పసుపు కూడా కొంచెం. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా చట్నీలో అయితే వేసేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే మినపప్పు, శనగపప్పు కూడా పోపులో వేసుకోండి. ఇంకా నేనైతే ఇక్కడ వేయలేదు. అంతే అండి, సింపుల్గా ఎంతో టేస్టీ అయిన బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇంకా దోశల్లో కూడా పెట్టుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది చట్నీ అయితే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.